So before starting off this demo session, I hope everyone able to understand in Telugu, right? Anybody from other language? Anybody not able to understand Telugu? Everyone able to understand Telugu, right? Can I take this demo in Telugu? Mix of Telugu and English. So it's fine, right, for everyone if I'm taking the session in the Telugu? Okay, right. Thank you. I will take in Telugu. Okay. So first, let me tell uh, introduction about myself. My name is Ram. I have around 14 plus years of experience in IT, and ఈ 14 ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను వర్క్ చేసిన టెక్నాలజీస్ ఎస్క్యూఎల్, ఎంఎస్బిఐ, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అండ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ అండ్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. సో ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా నేను వర్క్ చేశాను. అండ్ ఐ స్టార్టెడ్ దిస్ ట్రైనింగ్స్ ఇన్ 2016 యాక్చువల్లీ. సో ఆల్మోస్ట్ నాకు 8 to 9 years ఆఫ్ ఐటీ ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆల్సో నేను ఒక 3 books కూడా ఐ హ్యావ్ రిటన్ 3 books ఫర్ డేటా ఇంజనీరింగ్ అండ్ డేటా అనాలిసిస్. ఆ బుక్స్ ఆల్రెడీ పబ్లిష్ కూడా అయ్యాయి. అండ్ యూ కెన్ సీ ఓవర్ హియర్, దీస్ ఆర్ ఆల్ ద బుక్స్ ఐ హ్యావ్ రిటన్, దీస్ బుక్స్. Okay, so this is my website actually. So what are all the courses we were offering? You can able to see all the list of courses over here. And also I'm running one YouTube channel. So this is my YouTube channel. You can find out a lot of videos. ప్రతిరోజు కూడా కొన్ని వీడియోస్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ ఛానల్ని ఇఫ్ యూ ఆర్ సబ్స్క్రైబింగ్, డైలీ మీకు డేటా ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గురించి యూ విల్ గెట్ సమ్ వీడియోస్ యాజ్ వెల్. దిస్ ఇస్ మై సబ్స్క్రైబర్స్ లిస్ట్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఏ బ్లాగ్ ఆల్సో. నేను ఐఎమ్ రైటింగ్ సమ్ బ్లాగ్స్ యాజ్ వెల్ ఆన్ ద డేటా ఇంజనీరింగ్, ఫ్యాబ్రిక్, వీటి మీద కొన్ని బ్లాగ్స్ కూడా రాస్తూ ఉంటాను ఇట్లా. ఓకే, సో నా బ్లాగ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి స్టూడెంట్కి ఎవరైతే లెర్నింగ్ కోర్సెస్ని ఎన్రోల్ చేసుకుంటారో మన దగ్గర, ప్రతి ఒక్కరికి కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఎల్ఎంఎస్ పోర్టల్. అంటే మీరు ప్రతిరోజు ద క్లాస్ రికార్డింగ్ వీడియోస్ అండ్ లైవ్ క్లాసెస్ కానీ, అండ్ మీరు ట్రైనర్తో ఏదైనా కమ్యూనికేట్ అయ్యి చాట్ చేయాలన్నా కూడా యూ విల్ గెట్ ఆల్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ దిస్ ఎల్ఎంఎస్ పోర్టల్. ఇవి మీరు మొబైల్ యాప్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎల్ఎంఎస్ పోర్టల్ యాక్సెస్ అండ్ మొబైల్ యాప్ యాక్సెస్ ఆల్సో ఫ్రీ. సో ఈ ఎల్ఎంఎస్ అండ్ మొబైల్ యాప్ వలన మీరు డైలీ క్లాస్ యాప్ నుంచే జాయిన్ అవ్వచ్చు. లైవ్ క్లాస్, ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ వీడియోస్ అన్నీ కూడా ఆ యాప్లోనే, ఎల్ఎంఎస్ పోర్టల్లోనే సేవ్ అయి ఉంటాయి. యూ కెన్ డైరెక్ట్లీ చాట్ విత్ మీ త్రూ ద చాట్. ఇక్కడ మీకు ఒక గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, టెస్ట్స్ కానీ. ఓకే, మీరు మీ నాలెడ్జ్ చెక్ చేసుకోవడానికి పర్టికులర్ కోర్స్ మీద కొన్ని టెస్ట్లు కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ లైక్ ఎల్ఎంఎస్ పోర్టల్ వీఆర్ ప్రొవైడింగ్. అండ్ మీరు చూస్తే ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆర్ పవర్ బిఐ, అసలు ఈ మూడిట్లో ఏ కోర్స్ నేర్చుకోవాలి? ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకోవాలా, ఫ్యాబ్రిక్ నేర్చుకోవాలా, పవర్ బిఐ నేర్చుకోవాలా? మూడు నేర్చుకోవాలా? ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా? సో బిఫోర్ గోయింగ్ టు డీప్ డైవ్ ఇన్సైడ్, అసలు మనం ఎలాంటి పీపుల్ ఈ కోర్సెస్ నేర్చుకోవడానికి వస్తున్నారు అనేది వీ నీడ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. సో యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ లాస్ట్ 10 years in this IT industry, as a trainer, a mentor, a placement provider, మేము వీఆర్ ఆఫరింగ్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ ప్లేస్మెంట్ ఆల్సో. సో మోస్ట్లీ మీరు ఇప్పుడు ఈ ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ద మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూ షుడ్ హ్యావ్. మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ graduation or post graduation. So different type of category of the people are here. So let's take first category. First category వచ్చేసరికి 1 to 10 years or 15 years or 5 years వాళ్ళకి ఐటీలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళు అప్ స్కిల్ అవ్వాలనుకుంటున్నారు. డేటా ఇంజనీరింగ్ నేర్చుకొని దే వాంట్ టు అప్ స్కిల్.
ఎర్లియర్ వాళ్ళు జావా మీదో, డాట్ నెట్ మీదో, ఎస్క్యూఎల్, డీబీఏ ఆర్ మెయిన్ ఫ్రేమ్స్ ఏదో ఒక లెగసీ టెక్నాలజీ మీద స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీ అండ్ దే హ్యావ్ 10 ప్లస్ ఆర్ 15 ప్లస్ ఆర్ 5 ప్లస్ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. వీళ్ళు ఇప్పుడు డేటా ఇంజనీరింగ్ మీద వర్క్ చేయాలనేది వీళ్ళ కాన్సెప్ట్. డేటా ఇంజనీరింగ్ మీద అప్‌స్కిల్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీస్‌లో ఎక్కువగా లే ఆఫ్స్. బికాజ్ ఈ పర్టిక్యులర్ టెక్నాలజీ లెగసీ టెక్నాలజీ అవ్వడం వలన, కొత్త ప్రాజెక్ట్స్ రాకపోవడం వలన దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు లే ఆఫ్. సో వీళ్ళేంటంటే ఆల్రెడీ ఐటీలో వర్క్ చేసేవాళ్ళు. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి నాన్ ఐటీలో వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. అకౌంటెంట్ గానో, ఫ్యాకల్టీ గానో, కస్టమర్ ఎగ్జిక్యూటివ్ గానో. సో వీళ్ళు ఎన్ని రోజులు పనిచేసినా కూడా వీళ్ళ సాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. అందువలన దే వాంట్ టు కమ్ టు ఐటీ ఇండస్ట్రీ. సో ఇప్పుడు బెస్ట్ టూల్ ఏముంది మనం నేర్చుకోవడానికి చూస్తే డేటా ఇంజనీరింగ్. థర్డ్ కేటగిరీ కెరీర్ గ్యాప్. సో వీళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోయాక, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక దే హ్యావ్ సమ్ కెరీర్ గ్యాప్ ఓవర్ హియర్. దే హ్యావ్ సమ్ కెరీర్ గ్యాప్. సో ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉందో ఇక్కడ, వీళ్ళు ఇప్పుడు ఐటీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి వీళ్ళు ఐటీలో ఆర్ నాన్ ఐటీలో పాస్ట్‌లో వర్క్ చేసి ఉంటారు. బట్ నౌ దే ఆర్ నాట్ వర్కింగ్. దే హ్యావ్ సమ్ గ్యాప్ ఫ్రమ్ లాస్ట్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్. దే హ్యావ్ సమ్ ఎక్స్‌పీరియన్స్ బట్ నౌ దే హ్యావ్ ఎ గ్యాప్. సో ఇలాంటి వాళ్ళని డేటా ఇంజినీరింగ్ నేర్చుకొని దెన్ దే వాంట్ టు కమ్ బ్యాక్ టు ఐటీ. ఇక లాస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఫ్రెషర్స్. అంటే వాళ్ళు ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు. సో ఇప్పుడు ఈ 5 కేటగిరీల్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? కేటగిరీ 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 ఆర్ 5. ఒక్కసారి మీరు చాట్‌లో మీ నంబర్ పింగ్ చేయండి. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళో. ఫస్ట్ కేటగిరీ ఏమో ఆల్రెడీ ఇప్పుడు ఐటీలో వర్క్ చేస్తున్నోళ్ళు. సెకండ్ కేటగిరీ నాన్ ఐటీలో వర్క్ చేసేవాళ్ళు. థర్డ్ కేటగిరీ అసలు దే డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్‌పీరియన్స్. ఫోర్త్ కేటగిరీ గతంలో ఐటీలో ఆర్ నాన్ ఐటీలో పనిచేసి ఇప్పుడు కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు. లాస్ట్ కేటగిరీ ఫ్రెషర్స్. సో ఓకే. సమ్ పీపుల్ హ్యావ్ 3, 2, 3, 1. వాట్ అబౌట్ అదర్స్? అందరూ పింగ్ చేయండి మీ నంబర్ ఏంటనేది. ఐ కెన్ అండర్స్టాండ్. సో మోస్ట్లీ ఇన్ దిస్ బ్యాచ్ ఐ హ్యావ్ సీన్ 3. 3 is the more count actually. The category 3 and the next 2 and 1. So most of the people belongs to these 3 categories. 1, 2, 3. ఈ 3 కేటగిరీస్లో ఉన్నారు. సో ఈ 3 కేటగిరీ పీపుల్ ఇప్పుడు ఈ డేటా ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత వీళ్ళు ఫ్రెషర్గా జాబ్ అప్లై చేస్తారా? ఎక్స్పీరియన్స్తో జాబ్ అప్లై చేస్తారా? డెఫినెట్లీ మినిమం 2 to 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఈ డేటా ఇంజనీరింగ్ కోర్స్ మీద రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తేనే మీకు జాబ్ వచ్చేది. ఓకే. మినిమం 2 to 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు రెజ్యూమ్లో పెడితే మాత్రమే మీకు కాల్స్ వస్తాయి. ఫ్రెషర్గా కొంచెం తక్కువ పొజిషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 3 కేటగిరీ పీపుల్ ఇప్పుడు ఈ కోర్సులో ఈరోజు డెమోలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఈ 3 కేటగిరీస్లో ఉన్నారు. అంటే వీళ్ళు కనీసం ఒక 2 to 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ కోర్స్ మీద రెజ్యూమ్ ప్రిపేర్ చేసి జాబ్స్కి అప్లై చేయాలి. ఇప్పుడు ఈ 2 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెడితే అసలు వీళ్ళకి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? లెట్స్ టేక్ వన్ క్యాండిడేట్ ఆల్రెడీ ఐటీలో పనిచేస్తున్నాడు. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ టెక్నాలజీ మీద ఉంది ఆయనకి? టెస్టింగ్ మీద కానీ, జావా మీద కానీ ఉంది. ఇప్పుడు ఈయన జాబ్కి ఎలా అప్లై చేస్తాడు? రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాడు? ఏదైతే 10 ఇయర్స్లో 6 ఇయర్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. 4 ఇయర్స్ ఏమో డేటా ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి కరెంట్ ప్యాకేజ్ 17 lakhs అనుకుందాం. ఆయన ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్స్పెక్టేషన్ ఈజ్ 25 lakhs. Expectation is 25 lakhs. Current 17 lakhs. 25 to 30 lakhs. 25 to 30 lakhs మనం
అప్లై చేయొచ్చు. ఇంతవరకు మీకు ఛాన్స్ ఉంది. లేదు, కొంతమందికి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లేదు. దే జస్ట్ హ్యావ్ లైక్ ఒక 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకుందాం. ఈ 4 ఇయర్స్‌ని వాళ్ళు డేటా ఇంజినీరింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా కన్వర్ట్ చేసుకుంటారు. కొంతమందికి అసలు ఏ ఎక్స్‌పీరియన్సు లేదు. వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక వాళ్ళకి కెరియర్ గ్యాప్ ఉంది. వాళ్ళు కూడా 2-5 ఇన్ బిట్వీన్‌లో దే కెన్ పుట్ ద ఎక్స్‌పీరియన్స్. వాళ్ళకి ఎంతవరకు ప్యాకేజ్ రావడానికి అవకాశం ఉంటది? మినిమమ్ 15,00,000 వరకు వాళ్ళకి ప్యాకేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అసలు ముందు మనం ఒక కోర్స్‌ని చూజ్ చేసుకునేటప్పుడు, ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ ప్రకారం ఇప్పుడు చాలామంది ఎందుకు అప్ స్కిల్ అవుతున్నారు వీళ్ళు ఐటీలో పనిచేసేవాళ్ళు? ఎందుకంటే లే ఆఫ్స్ ఎక్కువున్నాయి. ద రీజన్ బిహైండ్ లే ఆఫ్స్ ఈస్ వాళ్ళు వర్క్ చేసే స్కిల్ సెట్ అనేది ఓల్డ్ టెక్నాలజీ. ఇప్పుడు అప్ స్కిల్ అవ్వకపోతే జాబ్ అనేది రిస్క్ ఉంది. తర్వాత నాన్ ఐటీ నుంచి ఐటీలోకి స్విచ్ అవ్వాలనుకున్నోళ్ళు, కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నోళ్ళు, ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న డిమాండింగ్ స్కిల్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఔట్ ఆఫ్ 100, 50% ఆఫ్ మీ సక్సెస్ అనేది రైట్ స్కిల్‌ని చూజ్ చేసుకోవాలి. అంటే మనం నేర్చుకునే కోర్స్ అనేది మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో చూసుకొని, దాని ప్రకారం వి హావ్ టు ఫైండ్ ఔట్. ఎప్పుడైనా సరే మీరిప్పుడున్న మార్కెట్ ప్రకారం ఒక కోర్స్‌ని మీరు చూజ్ చేసుకోవాలంటే 3 పారామీటర్స్‌ని మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఒకటొచ్చేసరికి మీరు నేర్చుకునే కోర్స్ అనేది క్లౌడ్‌కి రిలేటెడ్ అయ్యి ఉండాలి. మీరు నేర్చుకునే కోర్సు క్లౌడ్‌కి రిలేటెడ్ అయ్యి ఉండాలి. క్లౌడ్ అంటే ఎజ్యూర్ అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, జీసీపీ అవ్వచ్చు. ఆ తరువాత మీ కోర్స్ మీద ఏఐ ఇంపాక్ట్ ఎంతుంది? ఎందుకంటే ఇప్పుడు ఆటోమేషన్ అయిపోతున్నాయి. సో, మీరు ఇప్పుడు నేర్చుకోబోయే కోర్స్ మీద ఫ్యూచర్‌లో ఏఐ వలన ఆ జాబ్స్ ఉంటాయా? పోతాయా? ఎంతవరకు ఇంపాక్ట్ ఉందనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తే థర్డ్ పాయింటు, మీరు నేర్చుకునే కోర్సు డేటాకి రిలేటెడ్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు మనకి ఎంతో డేటా జనరేట్ అవుతుంది. ప్రతి మనిషి ఎవ్రీ మినిట్ ఎంతో కొంత డేటాని జనరేట్ చేస్తున్నారు. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేయాలి? ఈ డేటా అంతా ఎవరు ప్రాసెస్ చేయాలి? ఖచ్చితంగా డేటా ఇంజినీర్ మాత్రమే దీన్ని టేక్ కేర్ చేస్తాడు. డేటా లేకుండా మనిషి జీవితం అనేది లేదు ఇప్పుడు. డేటా ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మీరు ఏదైతే ఈ డేటా ఇంజినీరింగ్ కోర్స్ నేర్చుకోబోతున్నారో, దీని మీద ఏఐ ఇంపాక్ట్ కూడా చాలా తక్కువుంటది. ఎందుకంటే, ఏఐ అనేది కంప్లీట్‌గా డేటా మీదే వర్క్ అవుతదది. ఇప్పుడు మీ దగ్గర డేటా లేకపోతే ప్రాపర్‌గా దెన్ ఏఐ విల్ నాట్ వర్క్. కరెక్ట్? అసలు ఈ ఏఐకి డేటా సప్లై చేసేదెవరు? డేటా ఇంజినీర్. డేటా ఇంజినీరే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి డేటాని సప్లై చేస్తాడు. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి బ్యాక్ ఎండ్ బోన్ ఎవరంటే డేటా ఇంజినీర్. సో, అందువలన నేనేమంటున్నా అంటే జస్ట్ ట్రై టు లెర్న్ ఎ డేటా ఇంజినీర్ కోర్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద క్లౌడ్. ఐ విల్ సజెస్ట్ ఎజ్యూర్ డేటా ఇంజినీర్. ఎజ్యూర్ లోపల డేటా ఇంజినీరింగ్ నేర్చుకోండి. ఓకే. అసలు ఈ డేటా ఇంజినీర్ అంటే ఏంటి? నెక్స్ట్ డేటా అనలిస్ట్ అంటే ఏంటి? అసలు వీళ్ళు ఏం చేస్తారు? ఓకే. దాని గురించి ఒక్కసారి మనం ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ బై టేకింగ్ వన్ యూజ్ కేస్ సినారియో. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఒక 2 సూపర్ మార్కెట్స్ నేను ఆపరేట్ చేస్తున్నాను. వన్ సూపర్ మార్కెట్ ఇన్ ఇండియా, అనదర్ వన్ ఇన్ యూఎస్ఏ. ఈ 2 సూపర్ మార్కెట్స్ నుంచి ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో, ఇప్పుడు మీరు ఒక కస్టమరు వాల్‌మార్ట్‌కో, డీమార్ట్‌కో ఎళ్లారు. ఏం చేస్తారు? ఒక ప్రొడక్ట్ పర్చేజ్ చేసి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికెళ్ళి బిల్ చేస్తారు. బిల్ చేసినప్పుడు మీ డేటా ఎక్కడికొస్తది? బ్యాక్ ఎండ్‌లో ఎక్కడో చోట డేటాబేస్‌లో సేవ్ అవుతది. అవునా? మీ అందరికి కూడా సూపర్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఒక సూపర్ మార్కెట్ అని కాదు. మీరు ఏ బిజినెస్‌కెళ్ళినా, మెడికల్ షాప్‌కెళ్ళినా, అపోలోకెళ్ళినా ఏమవుతది? యూ విల్ బై ద ప్రొడక్ట్. ఆ ట్రాన్సాక్షన్స్ డేటా బ్యాక్ ఎండ్‌లో ఎక్కడో డేటాబేస్‌లో సేవ్ అవుతాయి. ఇప్పుడు ఒక డేటా ఇంజినీర్ అనే అతను ఏం చేస్తాడంటే,
ఈ డేటాబేస్లో ఉన్న బిజినెస్ డేటా మొత్తాన్ని తీసుకొచ్చి ఒక క్లౌడ్ లోపల ఒక క్లౌడ్ లోపల స్టోర్ చేస్తాడు. ఎట్లా చేస్తాడు? ఇక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ చేస్తాడు. అక్కడ మైగ్రేట్ చేశాక ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని క్లీన్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి, అంటే నా బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఆ డేటాని నేను కన్వర్ట్ చేసుకొని ఇంకో చాటకు మూవ్ చేసుకుంటా. ఇది డేటా ఇంజనీర్ చేసే పని. డేటా ఇంజనీర్ ఈ బిజినెస్ డేటాని తీసుకొని ఫస్ట్ క్లౌడ్లో పెట్టుకుంటాడు. అక్కడ నుంచి టార్గెట్లోకి మూవ్ చేసుకుంటాడు. ఇదంతా చేయడానికి మనకి ఏమేమి సాఫ్ట్వేర్లు కావాలి? డేటా ఫ్యాక్టరీ అని ఒక ఈటీఎల్ టూల్ ఉంటుంది, ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్ టూల్. ఆ తర్వాత స్టోరేజ్ అకౌంట్ అని మీ డేటాను స్టోర్ చేసుకోవడానికి ఒక సర్వీస్ ఉంటుంది. అక్కడ నుంచి సినాప్స్ డేటా వేర్ హౌసింగ్ అని వన్ మోర్ స్టోరేజ్ ఉంటుంది. ఈ స్టోరేజ్ అకౌంట్ నుంచి సినాప్స్ డేటా వేర్ హౌసింగ్లోకి డేటా పంపించి డేటా క్లీన్ చేయడానికి డేటా బ్రిక్స్ అని ఉంటుంది. ఇక్కడ డేటా బ్రిక్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనం డేటా ఫ్యాక్టరీ, స్టోరేజ్ అకౌంట్, డేటా బ్రిక్స్, సినాప్స్ ఈ సాఫ్ట్వేర్ సర్వీసులను వాడి డేటా ఇంజనీర్ అనే ఆయన బిజినెస్ డేటాని క్లౌడ్లోకి మూవ్ చేసుకొని క్లీన్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని డేటా వేర్ హౌసింగ్లో సేవ్ చేసుకుంటాడు. ఇది జరిగేది. ఓకే, ఇప్పుడు అసలు ఈ సాఫ్ట్వేర్ సర్వీసులు అన్నీ ఎక్కడుంటాయి, ఏ క్లౌడ్లో మనం డేటా స్టోర్ చేస్తామంటే ఐ విల్ యూజ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్. నేను మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ యూజ్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అన్నీ యూజ్ చేసుకొని డేటాను స్టోర్ చేసుకోవడం కానీ, డేటా క్లీనింగ్ చేసుకోవడం కానీ, ఇక్కడ నేను డేటా క్లీన్ చేసేది. ఎందుకు ఇక్కడ ఈ డేటాబేస్ నుంచి స్టోరేజ్ అకౌంట్లోకి పంపించేటప్పుడు నేను డేటాని క్లీన్ చేయనంటే నా బిజినెస్ ఇంపాక్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు నా డేటా ఫ్యాక్టరీ ఈ డేటాబేస్ మీద కనెక్ట్ అయ్యి డేటా క్లీనింగ్ అంటే కొంచెం టైం పడుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు వెయిట్ మోర్ టైమ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ఇంపాక్ట్ మై బిజినెస్ బికాస్ ఆఫ్ మై డేటా ఫ్యాక్టరీ ఈజ్ కనెక్టింగ్ టు డేటాబేస్. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీవన్ ఏబుల్ టు అండర్స్టాండ్ సో ఫార్ ఇంతవరకు. ఇప్పుడు ఏదైతే మీకు ఫైనల్గా డేటా సినాప్స్ డేటా వేర్ హౌసింగ్లోకి వచ్చిందో ఆ డేటాని యూజ్ చేసుకొని నేను రిపోర్ట్స్ డిజైన్ చేస్తా. దట్ ఈస్ కాల్డ్ డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ ఏం చేస్తాడంటే ఇక్కడ డేటా వేర్ హౌసింగ్లో ఉన్న డేటాని తీసుకుని రిపోర్ట్స్ విజువలైజ్ చేస్తాడు. విజువలైజేషన్స్, పవర్ బిఐ విజువల్స్. ఎవరు చేస్తారు ఈ పని? డేటా అనలిస్ట్. పవర్ బిఐ అనేది ఒక రిపోర్టింగ్ టూల్, మీ డేటాని రిపోర్ట్స్ లాగా డిజైన్ చేస్తుంది. ఓకే, మీ డేటాని రిపోర్ట్స్ లాగా, ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ఇక్కడ రిపోర్ట్స్ లాగా ఉన్నాయి చూసారా? ఆ రిపోర్ట్స్ని ఎవరు డిజైన్ చేస్తారంటే డేటా అనలిస్ట్. ఆ రిపోర్ట్స్ డిజైన్ చేయడానికి వాడే సర్వీస్ ఏంటంటే పవర్ బిఐ. పవర్ బిఐ అనేది కూడా ఒక క్లౌడ్ అనమాట. ఓకే, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ అనేది ఒక క్లౌడ్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ క్లౌడ్లోకి ఎలా లాగిన్ అవుతాము? www.portal.azure.com. సో ఈ క్లౌడ్ లోపలికి మనం లాగిన్ అయిపోయి ఈ సాఫ్ట్వేర్ సర్వీసులన్నీ కూడా యూజ్ చేసుకుంటాం. మీకు ఒకసారి లాగిన్ అయి చూపిస్తాను. దిస్ ఈజ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ పోర్టల్, portal.azure.com. ఇక్కడ మీకు ఏ సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది. మీ డేటా మొత్తం కూడా ఈ వెబ్సైట్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు పవర్ బిఐ క్లౌడ్ కూడా చూస్తాను. app.powerbi.com. పవర్ బిఐ క్లౌడ్ వచ్చేసరికి app.powerbi.com. www.app.powerbi.com. ఇది వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ క్లౌడ్. ఇప్పుడు మనకి ఎజ్యూర్ అంటే ఏంటో అర్థమైంది, ఎజ్యూర్ క్లౌడ్. పవర్ బిఐ క్లౌడ్ అంటే అర్థమైంది. మరి ఫ్యాబ్రిక్ అంటే ఏంటి? దెన్ వాట్ ఈస్ ఫ్యాబ్రిక్? వై దిస్ ఫ్యాబ్రిక్ ఈజ్ కమింగ్ టు ద పిక్చర్? ఇప్పుడు మీరు చూస్తే పవర్ బిఐ రిపోర్ట్స్ డిజైన్ చేయడానికేమో నేను ఒక డిఫరెంట్ క్లౌడ్ వాడుతున్నా, www.app.powerbi.com అని ఈ వెబ్సైట్ని. డేటా ఇంజనీరింగ్ చేయడానికేమో ఎజ్యూర్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీని చాలామంది కస్టమర్స్ ఏం రిక్వెస్ట్ చేశారంటే
డేటా ఇంజినీరింగ్ కోసమేమో ఎజ్యూర్ వాడుతున్నాము. రిపోర్ట్స్ కోసమేమో పవర్ బిఐ వాడుతున్నాము. 2 కలిపి ఒక దాంట్లో ఎందుకు పెట్టకూడదు మీరని దే ఆర్ ఆస్కింగ్ ద క్వెషన్. సో, అందుకని ఇమ్మీడియేట్‌లీగా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏం చేసిందంటే, ఇక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ అకౌంట్ సాఫ్ట్‌వేర్‌ని సేమ్ అదే సాఫ్ట్‌వేర్‌ని ఈ పవర్ బిఐలో పెట్టింది. దాని పేరే లేక్ హౌస్. ఇక్కడ ఉన్నటువంటి డేటా వేర్ హౌసింగ్‌ని సేమ్ దాన్నే ఇక్కడ పెట్టింది. సేమ్ ఇక్కడ కూడా మనం డేటా వేర్ హౌస్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటి డేటా ఫ్యాక్టరీ ఉంది కదా, సేమ్ దాన్ని డేటాను మైగ్రేట్ చేసుకోవడం కోసం ఇక్కడ డేటా పైప్లైన్ అని ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసింది. డేటా పైప్లైన్. డేటా పైప్లైన్. ఆ తర్వాత ఈ లేక్ హౌస్ నుంచి డేటా వేర్ హౌసింగ్లోకి డేటాని క్లీన్ చేయడం కోసం సేమ్ ఇక్కడ డేటా బ్రిక్స్ ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా నోట్బుక్స్ అంటాం. నోట్బుక్స్. ఈ డేటా వేర్ హౌసింగ్ నుంచి డేటా తీసుకొని పవర్ బిఐలో రిపోర్ట్స్ డిజైన్ చేస్తాం. ఇది ప్రాసెస్. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ స్టోరేజ్ అకౌంటు, డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్, డేటా వేర్ హౌసింగ్ సాఫ్ట్వేర్లు అన్నీ కూడా ఈ పవర్ బిఐలో ఎప్పుడైతే తీసుకొచ్చి పెట్టారో అప్పటి నుండి ఈ పవర్ బిఐ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ని దీన్ని app.powerbi.comని దీన్ని ఫ్యాబ్రిక్ అని పిలవడం మొదలెట్టారు. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు పవర్ బిఐ క్లౌడ్ అని అనలేదు దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యాబ్రిక్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఫ్యాబ్రిక్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు మనం ఈ కోర్సు నేర్చుకునేటప్పుడు నేను ఏది నేర్చుకోవాలి? ఫ్యాబ్రిక్ నేర్చుకోవాలా? ఫ్యాబ్రిక్ అంటే కంప్లీట్గా ఈ డేటా ఇంజనీరింగ్ పార్ట్ ఏదైతే ఉందో ప్లస్ రిపోర్టింగ్ పార్ట్ పవర్ బిఐ, ఈ రెండు వస్తాయి మీరు కంప్లీట్ ఫ్యాబ్రిక్ నేర్చుకుంటే, ఫ్యాబ్రిక్ కోర్స్ అంటే. లేదు కొంతమంది నేను ఓన్లీ ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ నేర్చుకుంటా అంటారు, అప్పుడు ఇంతవరకు మాత్రం వస్తుంది. కొంతమంది ఏంటి నేను ఓన్లీ పవర్ బిఐ నేర్చుకుంటా అంటారు. కొంతమంది ఏంటి నేను ఓన్లీ ఫ్యాబ్రిక్లో డేటా ఇంజనీరింగ్ నేర్చుకుంటా అంటారు. నా సజెషన్ ఏంటంటే ట్రై టు లెర్న్ ఆల్ త్రీ. మీరు చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే మీరు వెళ్ళి అడగగానే ఏదో ఒక కోర్సే వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. బెటర్ యూ కెన్ లెర్న్ ఆల్ దీస్ త్రీ. ఇప్పుడు ఇక్కడ ఫ్యాబ్రిక్లో డేటా ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు నేర్చుకుంటే మీరు ఫుల్ స్టాక్ డేటా ఇంజనీర్ అవుతారు. మరి మళ్ళీ ఎజ్యూర్ ఎందుకు నేర్చుకోవాలని మీరు అడగొచ్చు క్వశ్చన్. ఇక్కడ ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్లో ఉన్నటువంటి డేటా ఫ్యాక్టరీ, స్టోరేజ్ అకౌంట్, డేటా బ్రిక్స్, సినాప్స్ డేటా వేర్ హౌసింగ్ సేమ్ అవే సాఫ్ట్వేర్లు మనకి ఫ్యాబ్రిక్లో డేటా పైప్లైన్, లేక్ హౌస్, నోట్బుక్స్, డేటా వేర్ హౌసింగ్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎజ్యూర్లో కనుక ఈ డేటా ఫ్యాక్టరీ నేర్చుకుంటే ఇక మీరు మళ్ళీ డేటా పైప్లైన్స్ అనేవి సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క 1 అవర్ కనుక మీరు ఈ డేటా పైప్లైన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. స్టోరేజ్ అకౌంట్ సేమ్ లేక్ హౌస్, డేటా బ్రిక్స్ సేమ్ నోట్బుక్స్, డేటా వేర్ హౌసింగ్ సేమ్ డేటా వేర్ హౌసింగ్. పైన ఏవైతే సాఫ్ట్వేర్ సర్వీసెస్ మీరు ఎజ్యూర్లో నేర్చుకుంటున్నారో 99% సేమ్ అలానే ఉంటాయి ఫ్యాబ్రిక్లో కూడా. మీరు సపరేట్గా ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పవర్ బిఐ అనేది ఒక సపరేట్గా యూ హ్యావ్ టు లెర్న్. సో ఇప్పుడు జస్ట్ 1 to 2% ఎఫర్ట్ పెడితే ఎవ్రీథింగ్ విల్ బి సెట్ ఓవర్ హియర్. అలాంటిది మీరు ఏదో ఒక కోర్స్ నేర్చుకొని ఇట్లా జస్ట్ 2% ఎఫర్ట్ పెట్టలేక మీరు ఈ కోర్సును వదిలేయడం కంటే నేనేం చేస్తున్నానంటే ఈ కోర్సులో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ కంప్లీట్ 3. ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ టీచ్ చేస్తాను. సేమ్ అదే ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్లో ఉన్నటువంటి డేటా ఫ్యాక్టరీని ఫ్యాబ్రిక్ లోపల ఎలా ఉంటుంది ఆ డేటా పైప్లైను, స్టోరేజ్ అకౌంట్ ఇక్కడ లేక్ హౌస్ ఎలా ఉంటుంది అనేది కంపేర్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఐ విల్ టీచ్ బోత్ అండ్ పవర్ బిఐ ఆల్సో. మీకు నేను
ద కోర్స్ కంటెంట్ చూపిస్తాను ఒకసారి అండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అనేది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళినా కూడా ఎజ్యూర్ ఆర్ ఫ్యాబ్రిక్ ఆర్ పవర్ బిఐ ఏదో ఒకటి టీచ్ చేస్తారు. అండ్ ఆల్సో మీరు ఇంకొక విషయం గమనించుకుంటే మీరు ఒక 2 నుంచి 5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ జాబ్స్‌కి మాత్రమే అప్లై చేస్తారు ఈ కోర్స్ నేర్చుకున్నాక. మరి ఆ కేస్‌లో ఇంటర్వ్యూ అనేది ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లోకి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వాలి. యామ్ ఐ రైట్? ఇప్పుడు ఫ్రెషర్ అనుకోండి, ద బేసిక్ నాలెడ్జ్ ఈజ్ ఎనఫ్. మీరు ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ పొజిషన్స్‌కి మీరు జాబ్స్ అప్లై చేయాలో, జాబ్‌లో జాయిన్ అయ్యాక ఎవరో ఒకళ్ళు వర్క్ సపోర్ట్ లేకుండా అండ్ ఇంటర్వ్యూ అప్పుడు ప్రాక్సీ కాల్స్ లేకుండా మీరు క్లియర్ చేసుకోవాలి అనంటే, మీరు ఏదైతే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రొవైడ్ చేసే ఒక నార్మల్ డేటా ఇంజినీరింగ్ ట్రైనింగ్ అనేది సఫిషియంట్ కాదది. ఒక ఇప్పుడు మీరు చాలా ఇన్‌స్టిట్యూట్స్‌లో యూ కెన్ ఎంక్వైర్ అండ్ యూ కెన్ జాయిన్ ద డెమోస్. వాళ్ళేమంటారంటే ఒక 2 మంత్స్ డేటా ఇంజినీరింగ్ ట్రైనింగ్ అంటారు. కానీ వాళ్ళు ఏదో ఒకటే చెప్తారు. ఎజ్యూర్ గాని, ఫ్యాబ్రిక్ గాని, పవర్ బిఐ గాని. ఇంకోటేంటంటే వాళ్ళు ఒకటే ప్రోగ్రామ్ రన్ చేస్తారు. అది నార్మల్ రెగ్యులర్ ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్. డేటా ఇంజినీరింగ్ ఫౌండేషన్స్. ఒక 2 మంత్స్ చెప్తారు. 60 అవర్స్ అంటే 2 మంత్స్ వరకు ఉంటుంది. సో, మనం గూడా ఇక్కడ సేమ్ డైలీ లైవ్ సెషన్స్ ఉంటాయి. మండే టు ఫ్రైడే ఒక 1 అవర్ సెషన్ ఉంటుంది. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ వల్ల మనకి మెయిన్‌గా డైలీ లైవ్ సెషన్స్ తీసుకుంటాం. ప్రతిరోజు క్లాస్ అయిపోగానే రికార్డింగ్ వీడియోస్ వచ్చేస్తాయి యాక్సెస్. ఆ రికార్డింగ్ వీడియోస్‌కి ఎన్ని ఇయర్స్ వరకు యాక్సెస్ ఉంటుంది? మన ఎల్ఎంఎస్ పోర్టల్‌కి 3 ఇయర్స్ వరకు యాక్సెస్ ఉంటుంది. ఓకే. ప్రతిరోజు క్లాస్ అయిపోగానే క్లాస్ నోట్స్, రెజ్యూమ్ టెంప్లేట్స్, ఓకే. అండ్ డీపీ 700 సర్టిఫికేషన్ ఎగ్జామ్ గైడెన్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. సమ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఓకే. అండ్ ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఆల్సో వి ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ. సో, ఈ పర్టిక్యులర్ 60 డేస్ ట్రైనింగ్‌లో ఏమేమి మాడ్యూల్స్ మనం కవర్ చేయబోతున్నాము, ద డీటెయిల్డ్ కోర్స్ కంటెంట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ స్టోరేజ్ సర్వీసెస్ని డే వైజ్గా నేను ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి. తర్వాత ఎజ్యూర్ డేటా ఫ్యాక్టరీ, తర్వాత ఎజ్యూర్ డేటాబ్రిక్స్ స్పార్క్, తర్వాత ఫ్యాబ్రిక్ లేక్ హౌస్, డేటా ఫ్లో జెన్ 2, పవర్ బిఐ అండ్ రియల్ టైమ్ అనలైటిక్స్ ప్రాజెక్ట్స్. సో, ఇది మనం కంప్లీట్గా ఈ 2 మంత్స్లో మీకు చెప్పబోయేది. మీరు ఇక్కడ చూస్తే డేటా ఇంజనీరింగ్ ట్రైనింగ్ కాకుండా ఇంకొక ప్రోగ్రామ్ కూడా వీఆర్ రన్నింగ్ అవుట్ ఓవర్ హియర్. ఏంటి ఈ ప్రోగ్రామ్ ఏంటి? అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ 2? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కోర్స్ అందరూ జాయిన్ అవుతున్నారు. బట్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళేసరికి దే ఆర్ అనేబుల్ టు డూ. వై? ద రీజన్ బికాస్ ఈ రెగ్యులర్ ట్రెడిషనల్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో మీరు ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకున్నప్పుడు అంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేయలేకపోవచ్చు విత్ ద 2 మంత్స్ ఆఫ్ ద పీరియడ్. అందుకని మేమేం చేస్తున్నాం అంటే, ఎవరైతే ఈ డేటా ఇంజనీరింగ్ కోర్స్ ఎన్రోల్ అవుతారో వాళ్ళందరికి కూడా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని ఇంకొక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఒక 30 to 40 అవర్స్ ఉంటుంది. ఇది ఓన్లీ సాటర్డే సండే. సాటర్డే 2 అవర్స్, సండే 2 అవర్స్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి. సాటర్డే 2 అవర్స్, సండే 2 అవర్స్ ఉంటుంది మనకి ఈ ప్రోగ్రామ్. అసలు ఈ ప్రోగ్రాంలో ఏం చెప్తాం? దిస్ ప్రోగ్రామ్ ఈజ్ డిజైన్డ్ ఫర్ ద రెడీ టు గెయిన్ రియల్ వరల్డ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ త్రూ ఎజైల్ మెథడాలజీ. ఎంతమందికి తెలుసు ఎజైల్ మెథడాలజీ అంటే? ఎవరైనా ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎజైల్ మెథడాలజీలోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఐ రైట్? అంటే ఒక ప్రాజెక్ట్ని కొన్ని స్ప్రింట్స్గా డివైడ్ చేస్తారు. ఆ స్ప్రింట్ అంటే ఆ స్ప్రింట్ లోపల కొన్ని టాస్క్లు ఉంటాయి.
ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క డెవలపర్‌కి అసైన్ చేస్తారు. ఆ టాస్క్ వాళ్ళు కంప్లీట్ చేయాలి. సో, సేమ్ మనం గూడా ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఒక 9 స్ప్రింట్స్ విత్ 200 టాస్క్స్. మీరు చూడండి ఇక్కడ, ఇదొక స్ప్రింట్. ఈ స్ప్రింట్ లోపల కొన్ని సినారియో బేస్డ్ టాస్క్‌లు క్రియేట్ చేసి పెడతాం. లెట్స్ టేక్ దిస్ వన్. సో, ఈ టాస్క్‌ని మీరు కంప్లీట్ చేయాలి. దిస్ టాస్క్ కెన్ బి అసైన్డ్ ఆన్ యువర్ నేమ్. వాట్ ఈస్ ద స్టేటస్? మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ పింగ్ చేసుకోవచ్చు. ఆ క్వెషన్ ఏంటి ఏందనేది డైరెక్ట్‌గా మీరు ఇక్కడ పింగ్ చేసేసుకోవచ్చు. సో, ఇట్లా మనం ఆల్ దీస్ కైండ్ ఆఫ్ స్ప్రింట్ మోడల్‌లో మనం ప్రాజెక్ట్‌ని అండ్ ఒక 200+ సినారియోస్‌ని మీ చేత హ్యాండ్స్ ఆన్ చేపిస్తాం. ఎప్పుడైతే మీరు ఈ 200+ టాస్క్‌లు హ్యాండ్స్ ఆన్ చేస్తారో, అప్పుడు మీరు ఇంటర్వ్యూలోకెళ్ళినప్పుడు వాళ్ళు సినారియో బేస్డ్ క్వెషన్స్ అడిగినప్పుడు చాలామంది స్టూడెంట్స్ గతంలో, "సార్ నేను ఇంటర్వ్యూకెళ్తే వాళ్ళు చాలా సినారియో బేస్డ్ క్వెషన్ అడుగుతున్నారు. ఐయామ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్" అన్నారు. మీరెప్పుడైతే ఈ ఎజైల్ మెథడ్‌లో ఉన్నటువంటి 200 స్ప్రింట్స్, ఈ 200 టాస్క్‌లు ఎజ్యూర్, ఫ్యాబ్రిక్, పవర్ బిఐ మూడిటి మీద కవర్ అవుతాయి. మీకొక కాన్ఫిడెన్స్ లెవెల్ క్రియేట్ అయిపోతది. ఇంకొకటేంటంటే, మీకొక 2 ప్రాజెక్ట్‌లు హ్యాండ్స్ ఆన్ చేపిస్తాం. ఒకటొచ్చేసరికి ఎజ్యూర్ క్లౌడ్ మీద ఒక ప్రాజెక్టు, కంప్లీట్ ఫ్యాబ్రిక్ మీద ఇంకొక ప్రాజెక్ట్ కూడా మనం మీకు రన్ చేస్తాం. 2 కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్. సో, ఇంటర్వ్యూలో ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు? ఏ క్వెషన్‌కి ఎంత ఆన్సర్ చేయాలి? ఎట్లా చేయాలి? అనేది కూడా యూ విల్ గెట్ ఇట్ ఓవర్ హియర్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వెస్ట్. మీరు ఎవరైనా మాక్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతానంటే, వి విల్ కండక్ట్ సమ్ మాక్ ఇంటర్వ్యూస్ ఆల్సో. ఇక్కడ మెయిన్ కీ స్కిల్ ఏంటంటే రెజ్యూమ్ ప్రిపరేషన్. కొంతమందికి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ రెజ్యూమ్‌ని మనం ఎలా బ్రేక్ డౌన్ చేసి డేటా ఇంజినిరింగ్ ఎలా పెట్టాలి? ఏం ప్రాజెక్ట్స్ పెట్టాలి? ఆల్ దోస్ ప్రాజెక్ట్స్ ఆల్సో మనమే ప్రొవైడ్ చేస్తాం. చాలామంది కొన్ని శాంపిల్ రెజ్యూమ్స్ ఇచ్చేసి అవి పెట్టేసుకోండి అంటాం. బట్ ఐ డోంట్ థింక్ వి డోంట్ సజెస్ట్ దట్ వన్. ఓకే. ఐ డోంట్ సజెస్ట్ దట్ వన్. ప్రతి ఒక్కరికి సెపరేట్ ప్రాజెక్ట్స్ అనేవి వి విల్ కండక్ట్ ఓవర్ హియర్. సెపరేట్ ప్రాజెక్ట్స్ అనేవి మనం కండక్ట్ చేస్తాం. అవి రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. సో, దిస్ ఈజ్ హౌ ఈ కోర్స్ కంటెంట్ మనం ఈ 2 ప్రోగ్రామ్స్‌ని కండక్ట్ చేస్తాం. ఈ రెండో ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే, ఇప్పుడు ప్రోగ్రామ్ 1 స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ ఒక 2 వీక్స్ తర్వాతనో, 3 వీక్స్ తర్వాతనో ఈ ప్రోగ్రామ్ వీకెండ్సే కదా ఇది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. మీకు ఒక సెపరేట్ మెంటార్ ఉంటారు. హి ఈస్ వర్కింగ్ ఇన్ ఎంఎన్‌సి కరెంట్‌లీ. ఆయన మీతో సాటర్‌డే 2 అవర్స్, సండే 2 అవర్స్ ఇంటరాక్ట్ అవుతారు. ఇప్పుడు ఈ 200 టాస్క్‌లు ఉంటాయి కదా! ఫస్ట్ మీరు ప్రతి టాస్క్ చూడకుండా చేయాలి. ప్రతి టాస్క్‌కి ఒక వీడియో సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. టాస్క్ ఎలా చేయాలని. మీకు స్టిల్ ఇంగా ఆ టాస్క్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే గనక మీకు ఒక గ్రూప్ చాట్ ఉంటది. అందులో పింగ్ చేయొచ్చు. లేదు అనంటే సాటర్‌డే, సండే మీరు కనెక్ట్ అయినప్పుడు ఆ టాస్క్ గురించి రియల్ టైమ్‌లో అసలు ఏంటనేది యూ కెన్ మేడ్ ఏ లాట్ ఆఫ్ డిస్కషన్ ఓవర్ హియర్. ఓకే. సో, ఎప్పుడైతే మీరు ఈ 2 ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ 1, ప్రోగ్రామ్ 2 కంప్లీట్ చేస్తారో అప్పుడు డెఫినైట్‌లీ మీకు మోర్ ఛాన్సెస్ ఫర్ గెట్టింగ్ ద జాబ్. ఓకే. మోర్ ఛాన్సెస్ ఫర్ గెట్టింగ్ ద జాబ్. మీరు చూస్తే ద సాలరీస్ గానీ, జాబ్ మార్కెట్ కూడా డేటా ఇంజినీరింగ్‌కి, డేటా అనలిస్ట్‌కి డే బై డే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ 35%. ఇయర్ ఓవర్ ఇయర్ 35% గ్రోత్ రేట్ ఉంది. ఓకే. బట్ నా సజెషన్ ఏంటంటే, యూ హ్యావ్ టు కంప్లీట్ బోత్ యూ హ్యావ్ టు కంప్లీట్ బోత్ ప్రోగ్రామ్స్. ఈ అజ్యూర్ డేటా ఇంజినీరింగ్ కోర్స్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 ప్రోగ్రామ్స్. మీరు ఏ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా యూ కెన్ చెక్ ఇట్. ఈ టైప్ ఆఫ్ 2 ప్రోగ్రామ్స్‌ని ఇఫ్ ఎనీబడీ ఆఫరింగ్ విత్ దిస్ కంటెంట్, దీస్ మెనీ స్ప్రింట్ మోడల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో, మనకి రెగ్యులర్ సెషన్స్ అనేవి మండే నుండి స్టార్ట్ అయిపోతాయి. సో, మండే వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ బ్యాచ్ మార్నింగ్ 7 ఏఎం. సో, ఎంతమందికి మార్నింగ్ 7 ఏఎం ఈస్ ఫైన్?
ఒక్కసారి చాట్లో హౌ మెనీ పీపుల్ ఆర్ ఫైన్ విత్ మార్నింగ్ 7 a.m. బ్యాచ్? కెన్ యూ సే ఎస్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ 7 a.m.? హేమ ఎస్, మాధురి 7:30. వాట్ అబౌట్ అదర్స్? ఏ టైం మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది? 7కి మేము న్యూ బ్యాచ్ మండే నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇస్ దట్ ఫైన్, రైట్? కుమార్, నగేష్, సాయి, రాజేష్, అశోక్, కిషోర్. సో కిషోర్ 8 a.m. వాట్స్ హ్యాపెనింగ్? మెనీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడం, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ హ్యావింగ్ ఎట్ 8 a.m. ఓకే, సో అందుకే వీఆర్ మేకింగ్ ఎట్ 7 a.m. ఓకే, ఎనీహౌ, సో వీ వర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ మండే ఎట్ 7 a.m. ఈస్ ద న్యూ బ్యాచ్. సేమ్ మీటింగ్ లింక్, మీరు ఈరోజు ఏదైతే మీటింగ్ లింక్లో జాయిన్ అయ్యారో అదే మీటింగ్ లింక్ యూజ్ చేసుకొని మండే 7 a.m.కి జాయిన్ అవ్వండి. అండ్ 3 ఫ్రీ సెషన్స్ ఉంటాయి మనకి ఈరోజు, మండే అండ్ ట్యూస్డే. దెన్ ఆఫ్టర్ యూ కెన్ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్. ఓకే, సో ఈ ట్రైనింగ్ అయిపోయాక ఇది ఒక 2.5 months వరకు మీకు ఈ కోర్స్ పడుతుంది. దెన్ ఆఫ్టర్ యూ కెన్ అప్లయింగ్ ఫర్ ద జాబ్స్, వీ విల్ గైడ్ యూ కంప్లీట్లీ. జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, జాబ్ హెచ్ఆర్తో ఎలా మాట్లాడాలి, అండ్ ఎవ్రీథింగ్, మీ టెక్నికల్ స్కిల్స్ ఏంటి, ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆల్ దోస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ 2 programs విచ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇట్ ఓవర్ హియర్. సర్టిఫికేషన్ గైడెన్స్ కూడా మన వైపు నుంచి ఉంటుంది. అంటే ఈ కోర్సుకు సంబంధించి DP700 అనే సర్టిఫికేషన్ ఉంటుంది, దట్ యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్ ఓవర్ హియర్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తుంటే మీరు ఏ టెక్నాలజీ అయినా వర్క్ చేయండి, మీకున్న ఓవరాల్ ఎక్స్పీరియన్స్లో నుంచి లాస్ట్ 4 years నుంచి డేటా ఇంజనీరింగ్ మీద వర్క్ చేస్తున్నట్టు పెట్టుకుని మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ద ఓపెన్ క్వశ్చన్స్ ఓవర్ హియర్ బై అన్మ్యూటింగ్ యువర్ సెల్ఫ్.